వరంగల్ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాం ఎయిర్పోర్ట్కి. వాళ్ళని కస్టమర్ని పికప్ చేసుకొని రావాలి వరంగల్కి. డీజిల్ కాయినాం, హైదరాబాద్ వెళ్తున్నాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పికప్కి వెళ్తున్నాం. ఏ టైం అవుతుంది వచ్చేదాకా. ఇక్కడ ఎయిర్ కూడా చెకప్ చేస్తారు. ఇదే వెహికల్ మనం వెళ్ళేది, ఇదే వెహికల్ వెళ్ళేది మనం హైదరాబాద్కి. సండే ఈరోజు 9 అవుతుంది మార్నింగ్. ఎయిర్పోర్ట్ పోవడానికి ఎంత టైం పడుతుందో చూడాలి. ఎయిర్ చెకప్ చేస్తున్నాం వెహికల్కి. టోటల్ అంతా 35 ఉండాలి. అప్పుడే బ్యాలెన్సింగ్ కరెక్ట్ ఉంటుంది, మైలేజ్ కూడా మంచిగా వస్తుంది. ఈరోజు ట్రాఫిక్ అంత ఎక్కువ ఏం లేదు. ట్రైన్ కూడా వెళ్తుంది లెఫ్ట్ సైడు. ఇది క్రేజీ ఫీలింగ్ ఉన్నది. ట్రాఫిక్ అయితే సండే కాబట్టి లేదు, ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ అయితే ఉండదు సండే రోజు. 8కి స్టార్ట్ అయినాం హైదరాబాద్కి. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. రిటర్న్ అక్కడ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో, మళ్ళీ రిటర్న్ ఎంత టైం అవుతుందో కూడా తెలియదు, చూడాలి. ఇప్పుడే స్టార్ట్ అయింది. ట్రాఫిక్ అయితే ఏం లేదు సండే కాబట్టి, అంతా నార్మల్ ఉంది. కొమ్మాల టోల్ ప్లాజా ఇట్లుంది చూడడానికి. డెమో చెక్ చేస్తా, మరకలు పోతాయని చెప్పి ఆపుతున్నారు వాళ్ళు. కానీ అవి ఆ కెమికల్తో మనం రుద్దితే తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత పెయింట్ పోయేది కూడా తెలియదు. అంటే ఒక్కడ పోయిందని ఒక అన్న అన్నాడు, మనకు కూడా ఐడియా లేదు అంతగానో. వివేరా హోటల్కి వచ్చినాం. వరంగల్ నుంచి హైదరాబాద్ పోతున్నాం కదా, ఇక్కడ వివేరా హోటల్గా టిఫిన్ చేసుకుని ఆగి వెళ్తే కదా. వివేరాలో ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి, ఇట్లా అన్నీ దొరుకుతాయి ఐటమ్స్. ఇవన్నీ డ్రెస్సెస్, క్యాప్స్, ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి. ఇవన్నీ టాయ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడ. మొబైల్కి సంబంధించినవి. ఇది హోటల్, వివేరా హోటల్. వివేరా హోటల్ ఇది. వివేరా హోటల్కి వచ్చిన టిఫిన్ చేసుకున్న తర్వాత వెళ్ళడమే. చాలా టైం తీసుకుంటాను ఇక్కడ ఆర్డర్ తేవడానికి. టిఫిన్ టుడే బాగున్నాయి టిఫిన్, పర్వాలేదు.
సెకండ్ టోల్ గేట్. యాదగిరి టోల్ గేట్ ఇది సెకండ్. ఇది ఇక్కడ రాఘవేంద్ర హోటల్ ఉన్నది. వరంగల్ నుంచి వస్తా అంటే టోల్ గేట్ ఆఫీస్ ఇది. చాలాసేపు అవుతుంది ఆగి. ఫాస్టాగ్ ఉండి కూడా ఇంత టైం పడుతుంది. అసలు ఫాస్టాగ్ను నార్మల్కి అసలు తేడా లేనే లేదు. మరి ఎందుకు పెట్టినరో ఏమో. ఆ లైన్ అంతా మూవ్ అవుతుంది, ఈ లైన్ అసలు కదులుతలేరు అసలుకి. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంత టైం తీసుకుంటాను టోల్ గేట్ దగ్గరనైతే. అసలు స్కానే అయితే లేదు. అమౌంట్ ఉన్నా కూడా వేస్టే ఉన్నట్టున్నది. టోల్ గేట్ వాళ్ళని అనాల్సిన అవసరం లేదు, కానీ అర్జెంట్ ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళకి లేట్ అవుతా ఉంటుంది. అది ఎందుకు పెట్టేందుకో ఏమో. టోల్ గేట్ ఏమొచ్చి స్కాన్ చేస్తాను. అమౌంట్ లేనిది ఎట్లా? అమౌంట్ లేనట్టున్నది వెనకకి తీసుకుంటుంది. ఎట్లా వెనక వెహికల్స్ అన్నీ ఆయన కదా, ఎట్లా తీసుకుంటారు? ఏమైంది? వెనక చాలా వెహికల్స్ ఆగినాయి, వెనకకి తీసుకోమని అంటాను. తీసుకోమంటే ఎట్లా? ఆయనని డబ్బులన్నా కట్టాలి కదా. వెనక అన్ని వెహికల్స్ ఆగినాయి, వెనక తీసుకోమంటే ఎట్లా తీసుకుంటారు? ఇంకొక వెహికల్ వస్తా అని ఇన్ని వెహికల్స్ ఉన్నాయి వెనక. ఇన్ని వెహికల్స్ ఉన్నాయి, ఇన్ని ఆగినాయి. ఫాస్టాగ్ అసలు స్కాన్ అయితే లేనట్టున్నది. వెనక తీసుకో అంటారు. ఎట్లా తీసుకుంటారు ఇన్ని వెహికల్స్ ఉన్నప్పుడు వెనక? యాదగిరి ఎప్పుడో వచ్చి ఉండేది ఇప్పుడు చేసి అక్కడ 11:30కే కదా. మరి నువ్వు ఇప్పటివరకు వచ్చి ఉంటే వాళ్ళు ఎక్కువ ఉండే. ఆల్రెడీ 11 అయితేనే ఉన్నది. మాదే లేట్ అయింది. ఈడ టోల్ గేట్ కాడ కొంత ఉప్పలు
సరే మరి నీ ఇష్టం. ముందే వచ్చి ఉంటే అయిపోవదా? ఇప్పుడు లిప్పులు వేసినా అయింది. సరే మరి ఎప్పుడో 11 అవుతుంది. మళ్ళీ మేము ఉప్పల్కి వచ్చి మళ్ళీ అటు రిటర్న్ అయిపోయా. సరే మరి నీ ఇష్టం. ఇంత టైం తీసుకుంటాను. ఇంత టైం వేస్ట్ అసలు. ఫాస్ట్ ట్యాగ్ ఉండి వేస్ట్ అనిపిస్తుంది. మరి వాడు అంత వీళ్ళ తప్ప. ఆయన అమౌంట్ ఉన్నదని చూసుకున్నట్టున్నాడు, లేకపోతే నెట్వర్క్ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఇన్ని వెహికల్స్ అయినా వెనక తీసుకోవాలంటే మస్తు టైం పడుతుంది కదా. డబ్బులు కట్టినా కూడా ఇంత టైం, వీళ్ళదే లేట్. అసలు వీళ్ళదే లేట్ చేస్తాను. నేను కరెక్ట్ 11 వరకు ఉండాలి ఎయిర్పోర్ట్లో, ఇంత లేట్ అవుతుంది. మనకి ఎంత టైం వేస్ట్ అవుతుంది ఎయిర్పోర్ట్ దగ్గర. చూసిన అమౌంట్ ఉంటే తొందర స్కాన్ అవుతుంది అనుకుంటా. outer ring road toll gate. OR toll free number. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ. ఎయిర్పోర్ట్ పెద్ద అంబర్పేట్. outer ring road. స్పీడ్ లిమిట్ 120 ఉన్నది కానీ మనం 100 మెయింటైన్ చేస్తాను. ఒక్కోసారి 80-90 కూడా, అంటే సేఫ్గా వెళ్ళాలి కాబట్టి ఎవరైనా కూడా ఇంతే మెయింటైన్ చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో 120 అన్నప్పుడు అది యూజ్ చేసుకోవడానికి, కానీ నార్మల్ టైం అయితే కాదు. ఇక 120 స్పీడ్ లిమిట్ ఇచ్చిండు అవుటర్లో. ఓఆర్ అవసరం లేనప్పుడు మినిమం 80-100 మెయింటైన్ చేస్తే వెహికల్ అనేది మనకు కంట్రోల్ ఉంటుంది. 120 అంటే అంత కంట్రోల్ ఉండదు వెహికల్. ఎక్కువ శాతం చేయొచ్చులే అనుకుంటారు కొంతమంది, వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, డిపెండ్స్. ఇప్పుడే ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. ఎయిర్పోర్ట్ పార్క్ ఇది. కానీ ఎయిర్పోర్ట్ మెయింటైన్ చేసినట్టు మొత్తం బయట కూడా మెయింటైన్ చేస్తే ఇట్లా మస్తు ఉంటుంది. తాటి చెట్లు కాదు, ఇది చెట్లు కాదు, డెకరేషన్ చెట్లే ఓన్లీ. ఇవి సేమ్ ఉన్నాయి అట్లనే, డెకరేషన్ సంబంధించింది. లేకపోతే ఎవరొకరు ఆపి
రిసిప్ట్ ఇస్తాడు. రిసిప్ట్ ఇస్తాడు. ట్యాక్సీ ప్లేట్కి ఉన్నది అటు సైడ్, ఓన్ ప్లేట్ ఇట్లకి వెళ్ళిపోతున్నాయి. ఎలక్ట్రికల్ బస్ ఎయిర్పోర్ట్ కేషన్ ఒకటి ఇట్లుంటే సేమ్ ఎయిర్పోర్ట్. ఇక్కడ ఆగి నెంబర్ తీసుకోవాలన్నా. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాం. ప్లేస్ గోపిచంద్ అకాడమీకి వచ్చినాం. ఇది సంబంధించింది చిన్నపిల్లలది స్టేడియం అన్నట్టు. ఇది అంటే ట్రైనింగ్తో ఇంట్లో మనకు కూడా ఐడియా లేదు కానీ ఇది. మనం పిల్లల గోపిచంద్ స్టేడియంకి వచ్చినాం. ఇప్పుడు వెళ్ళిండ్రు వాళ్ళు లోపలికి. ఎంత టైం పడుతుందో తెలియదు. స్టేడియం అంటే అకాడమీ, చిన్నపిల్లలైనా స్పోర్ట్స్కి ఇట్లా నేర్చుకుంటారు కావచ్చు, మనకు కూడా ఐడియా లేదు ఎక్కువ. గచ్చిబౌలి స్టేడియంకి పోయినాం, అది కాదు గోపిచంద్ పిల్లల స్టేడియం అని అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. చూడాలి ఎంత టైం పడుతుందో వచ్చే వరకు. వీళ్ళు హైదరాబాద్ గచ్చిబౌలి పిల్లల స్టేడియం ఇక్కడికి వచ్చిన. లంచ్ కూడా కాలేదు ఇంకా, ఓన్లీ టిఫిన్ అయింది. ఏ టైం అవుతుందో లంచ్ అయ్యేవారికి. పిల్లల గోపిచంద్ స్టేడియం గచ్చిబౌలి స్టేడియంకి ఇటు ఉంది కొంచెం దగ్గరలో. ఇది స్టేడియం స్పోర్ట్స్ జరుగుతుంది. స్టేడియంలో చిన్నపిల్లలది గోపిచంద్ అకాడమీ. రన్నింగ్ దాట స్కూల్స్ తరపున ఉన్నాయి. చాలామంది అయితే వచ్చారు. కొంతమంది క్రౌడ్ తగ్గింది. గేమ్స్ అయితే అన్నీ అయిపోయినాయి. పిల్లలందరూ ఎటోలాటు వెళ్ళిపోతుండ్రు. ఈ బయటనేమో దాని పక్కకి స్పోర్ట్స్కి సంబంధించిన దాని షూస్, జాకెట్స్ అవన్నీ ఉన్నాయి. అన్ని స్పోర్ట్స్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ.
అమేజ్ పుష్ బటన్ స్టార్ట్. రెస్టారెంట్ రాయలసీమ రుచులు రెస్టారెంట్ కాడికి వచ్చినాం. లోపల ఇట్లుంది, వీడియో చూపిస్తాను. లోపల ఇట్లున్నది సిట్టింగ్ అంతా. వచ్చినాం. ఒక్కోసారి ఇట్లయితే టైమింగ్ అనేది డిలే అవుతుంటుంది. చూడాలి ఏమవుతుందో. బిర్యానీ, పలావ్, చికెన్ పలావ్, రాయలసీమ రుచులు. పలావ్, కోడికూర, పలావ్ బాగున్నది ఇక్కడ, టేస్ట్ బాగున్నది.